వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల మూలసాగరంలో ఇంటికి తాళం వేసిన ఇంట్లో దుండగులు బంగారు నగదు చోరీ. నంద్యాల ఎంపీ శబరిని ఘనంగా స్వాగతం సత్కరించిన జిల్లా అధికారులు. నంద్యాల పట్టణ ప్రజలకు రుణపడి ఉంటా శబరి వెల్లడి. నంద్యాల గుడ్ షెఫ్ట్ స్కూల్ వద్ద నీటి పైప్లైన్ పగిలిపోవడంతో వృధాగా పోతున్న నీరు. ఫిర్యాదు చేసినా స్పందించని మున్సిపల్ అధికారులు. నంద్యాల ఎంపీ శబరిని వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఘనంగా సత్కరించిన బ్రాహ్మణ సేవా సంఘం సుధియే. నంద్యాల సంకల్ప ఒలింపిక్ స్కూల్లో 18వ తేదీన జిల్లా స్థాయి చదరంగ 3 జట్ల ఎంపిక పోటీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి 50 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేసిన సుబ్రహ్మణ్యేశ్వర జనరల్ స్టోర్ కొలిశెట్టి సుబ్రహ్మణ్యం. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా సంకల్ప స్కూల్ అధినేత సుధాకర్ ఎంపిక. ఆలగడ్డ అహోబిలం క్షేత్రంలో దిగు అహోబిలంలో 16 నుండి జూలై 7 వరకు మూలమూర్తి దర్శనం నిలిపివేత. ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి దుండగులు బంగారం నగదు దోచుకెళ్లిన ఘటన నంద్యాల మూలసాగరం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నంద్యాల పట్టణంలోని స్థానిక మూలసాగరంలో నివాసం ఉంటున్న సుజాత తన ఇంటికి తాళం వేసి పక్కింటిలో ఉన్న చిల్లర ఇంటికి రాత్రి పడుకోవడానికి వెళ్లడంతో దొంగలు ఇంటికి తాళం వేయడంతో వెంటనే తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 17 తులాల బంగారు 70,000 రూపాయలు చోరీ చేశారు. అక్కడ ఉన్న దేవుని ప్రసాదం కూడా దొంగలకు ఆకలేసిందేమో ప్రసాదం కూడా లూటీ చేశారు. ఉదయాన్నే ఇంటికి వచ్చి చూడగా ఇంటి ప్రధాన ద్వారం తాళం హుక్కు విరగొట్టి ఉంది. అది గమనించి లోపలికి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న 17 తులాల బంగారు వస్తువులు, కొంత 70,000 రూపాయలు నగదు దొంగతనానికి గురైనట్లు బాధితులు లబోదీపమంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూతురు పెళ్లి కోసం దాచిపెట్టుకున్న బంగారు నగలు దొంగలు చోరీ చేశారని, కష్టం చేసుకుని సంపాదించుకున్న డబ్బులు బంగారం దొంగతనం చేయడంతో ఒక్కసారిగా ఆమె కన్నీరు పర్యంతమయ్యారు. పోలీసు అధికారులు స్పందించి తమ బంగారంను రికవరీ చేయాలని ప్రాధాయపడ్డారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, అలాగే ప్రజలు ఇంటి దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇళ్లలో ఎవరు లేని సమయంలో బంగారు వస్తువులు ఇంట్లో పెట్టుకోకూడదని, త్వరలో నేరస్తుల్ని పట్టుకుంటామని సీఐ తెలిపారు. అయితే పనుకున్నాను సార్. మా మనకు బాగాలేక పనుకోయింటే బంగారం అంతా ఉన్నాయి సార్. బంగారం అంటే బీరువాలో తీసుకుపోయినారు. డబ్బులు 70,000 ఉన్నాయి సార్. జతల కమ్మలు, ఒక ఉంగరము అన్నీ తీసుకొని ఇంటిలోది. మీరు ఎప్పుడు పోయినాడో సార్, మేము స్కూల్లో పని ఇద్దరు పోతున్నాము. అందుకు సార్ ఇంత జరిగింది ఈ పరిస్థితి సార్. ఏం చేయాలి సార్? చేసుకోలేదు, కష్టం చేసుకుని బట్టలు పోలే సార్. బట్టలు మంచి ఉండే పోలే. 70,000 క్యాష్, 70,000 క్యాష్ ఉన్నాయి సార్. బంగారు 16 తులాలు బంగారు సార్. 6 జతల కమ్మలు, ఒక ఉంగరం, 4 జతలు పట్టీలు. పాపకు ఊర్లు ఇప్పించినారు సార్. అది చిన్న చిన్నవి అంటే ఊర్లు ఇప్పించినారు. ఈ బంగారు మటుకు మేమే చెప్తున్నాం సార్. అప్పుడొకటి ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ఇట్లా తీయలేరు, మళ్ళీ గుద్దులాడలేం అని మేమే అప్పుడొకటి చెప్తున్నాం సార్. బంగారు కొని పెట్టుకుంటే మేలు, పిల్లలకి కొని పెట్టుకుంటే మేలు అని అప్పుడు కొని పెట్టుకున్నాం సార్. అంతే. ఈరోజు రాత్రి మూలసాగరంలో మన కాలనీలో జరిగిన ఈ దొంగతనం రాత్రి
ఇద్దరు అక్క చెల్లెలు పక్కనే ఉంటారు. వాళ్ళు పొద్దునపై పనులు చేసుకొని సాయంత్రం వచ్చి ఈ ఇంట్లో జీవనం సాగిస్తుంటారు. వాళ్ళు అదే పాప పెళ్ళి కోసం అని చెప్పి 14 తులాలు బంగారము 60,000 అమౌంట్ క్యాష్ అని చెప్తున్నారు వాళ్ళు. ఆ అమౌంట్ ఉంటే రాత్రి వాళ్ళ మరిది ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల పక్క ఇంట్లోనే, దూరం కూడా కాదు, పక్క ఇంట్లోనే వాళ్ళు ఉంటే ఇక్కడ దొంగతనం చేసి పోయినారు. మేము వెంటనే పోలీసు వాళ్ళతో సంప్రదిస్తే వాళ్ళు మేము ఖచ్చితంగా రికవరీ యాక్షన్ తీసుకుంటాము ఖచ్చితంగా అని చెప్పి సిఐ గారు హామీ ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. దయచేసి వాళ్ళు బీదోళ్ళు కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం ఏమనగా తొందరగా రికవరీ చేసిస్తే మీరు వాళ్ళకు సహాయపడినట్లు ఉంటుందని నా కోరిక. నంద్యాల బొమ్మల సత్రం వద్ద ఆర్ఎండ్బి అతిథి గృహానికి చేసిన ఎంపీ శబరికి పలువురు జిల్లా అధికారులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుచ్చాలు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేస్తూ ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ ఎంపీ శబరిని పూలబోకి అందజేస్తూ భారీ మెజార్టీతో గెలిపించినందుకు గాను శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, జిల్లా అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ శబరి మాట్లాడుతూ నంద్యాల ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నానని, నన్ను ఏ నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో నేను నంద్యాలను అభివృద్ధి చేసి తీరుతానని, ప్రజలకు ఏ అవసరం వచ్చినా నా దృష్టికి తీసుకొస్తే నేను వెంటనే పరిష్కార మార్గం చేస్తానని, నంద్యాల పట్టణంలో నేను అందరికీ అందుబాటులో ఉంటానని, నా మీద నమ్మకంతో ఓటు వేసి గెలిపించినందుకు హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుతున్నానని అన్నారు. అందరికీ నమస్కారం. ఎన్నికలు గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు అధికారులను కలవడము, అలాగే ఇక్కడ నంద్యాల పార్లమెంట్లో ఏవైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాము. అట్లాగే మరి నా పైన నమ్మకం ఉంచి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు నా పైన నమ్మకం ఉంచి నాకు సీట్ ఇచ్చి, అట్లాగే నంద్యాల పార్లమెంట్లో నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు ఓటు వేసి గెలిపించారు అంటే ఖచ్చితంగా నేను వాళ్ళ వెంట ఉంటా. వాళ్ళ సమస్య నా సమస్యగా నేను అనుకొని నేను ఆ సమస్యను తీర్చడానికే నేను ఇక్కడ రాజకీయం చేస్తున్నాను తప్ప ఇంకా వేరే ఏమీ కాదు. 5 సంవత్సరాల పాలన ఎట్లా అయితే ఉందో, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ రోజే ఎలా ఉంది మన సిచ్యువేషన్ అనేది, మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం, దాదాపు 16,000 ఉద్యోగాలు వెంటనే ఇవ్వడము, అట్లాగే అన్నా క్యాంటీన్లను రీఓపెన్ చేయడము, లేకపోతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో మన 5 సంవత్సరాల్లో లాస్ట్ కి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి, ఇంతవరకు ఇల్లీగల్ గా కబ్జాలు చేశారు, లీగల్ గా కబ్జాలు చేయాలా అనే ప్లాన్ తో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి తీసుకొచ్చి పోయిన ప్రభుత్వము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వెంటనే దాన్ని రద్దు చేయడము అనేది కూడా ఇది ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. అట్లాగే ముందు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటుంది. అట్లాగే నంద్యాల పార్లమెంట్ లో మేము ప్రజల వెంట ఉండి వారి సమస్యలు తీర్చేలాగా, అట్లాగే నంద్యాల పార్లమెంట్ అభివృద్ధి కోసము ప్రతి క్షణము కృషి చేస్తామని నేను తెలియజేసుకుంటున్నాను. నంద్యాల గుడ్ షెప్టర్ స్కూల్ వద్ద నీటి పైపుల్ని పగిలి గత కొన్ని నెలలు కావస్తున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో నీళ్లు వృధాగా పోతున్నాయి. అక్కడ స్థానికులు ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులకు విన్నవించినా, మున్సిపల్ ఆఫీస్కి టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి చెప్పినా ఎలాంటి స్పందన లేదని, ప్రతిరోజు మీరు వృధాగా పోతున్నాయని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పైప్ లైన్ మరమ్మతులు చేసి నీరు వృధాగా పోకుండా చేయాలని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 1 మంత్ అవుతుందండి. వాటర్ ట్యాప్ పలిపోయింది, నీళ్ళన్నీ పోతున్నాయి. మున్సిపాలిటీ వాటర్ వాళ్ళకు చెప్తే ఇవాళ వస్తాం రేపు వస్తామని చెప్పి ఏమో చెప్తున్నారు. ఇప్పుడు 5-6 సార్లు ఫోన్ చేస్తారు. అది విషయం. మాకేం ప్రాబ్లం లేదు, అందరికి నీళ్లు ఇదైతే అందరికి ప్రాబ్లం అవుతుంది. నీళ్ళు లేక అందరు ఇబ్బంది పడుతుంటే నీళ్లు ఊకే అనవసరంగా పోతున్నాయి. దయచేసి కొంచెం దీన్ని పట్టించుకొని రిపేర్ చేస్తే కోరుతున్నాం. ఇప్పటికైనా దాన్ని రిపేర్ చేసి నీళ్లను అరికట్టాలని కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన భాయిరెడ్డి శబరి మొదటిసారిగా నంద్యాలకు వచ్చిన శుభ సందర్భంగా నగర డోన సుధీర్ అధ్యక్షతన వేద మంత్రాలతో శాల్వా కప్పి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ శర్మ, రవిశంకర్, రాజశేఖర్, కిరణ్, మల్లిక, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. శ్రీ
శ్రీనివాస పరమాత్మా భద్రాజ్ఞే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా లక్ష్మీ శ్రీ ధాన్యం ధనం దీర్ఘమాయురాణం భవతి శతాయు పురుషస్య ముందుకురా ఎస్ మేడం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇంపిపోతున్నాము. ఎందుకంటే ఇంకా ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారం చేస్తే నాకంటూ ఎంపీ అని మేడం మేడం సార్ ఎస్ సార్ నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన సంజీవనగర్లో సంకల్ప్ ఒలింపియాడ్ స్కూల్ ఆవరణంలో 11 సంవత్సరాలలోపు బాలబాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు నంద్యాల సంకల్ప విద్యా సంస్థల అధినేత సుధాకర్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ నెల 16వ తేదీలోపు ఆసక్తి గల క్రీడాకారులు ఎంట్రీలు నమోదు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 9010451585 సంప్రదించారన్నారు. చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 18వ తేదీ నెల 18 మంగళవారం రోజు సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ సంజీవ్ నగర్ నందు బాయ్స్ అండర్-11 బాయ్స్ గర్ల్స్ కి స్టేట్ లెవెల్ సెలక్షన్స్ చెస్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులు వెస్ట్ గోదావరిలోని భీమవరంలో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని చెస్ క్రీడాభిమానులు, చెస్ కోచ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని 18వ తేదీ సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ నందు సంకల్ప ఒలింపియాడ్ స్కూల్ సంజీవ్ నగర్ రామాలయం ఎదురుగా న్యూ క్యాంపస్ లో జరిగేటువంటి ఈ చెస్ ఈవెంట్ లో పాల్గొని సహకరించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పోలిశెట్టి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అన్నదాన వితరణకు 50 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని సుబ్రహ్మణ్యేశ్వర్ జనరల్ స్టోర్ ఆధ్వర్యంలో పోలిశెట్టి సుబ్రహ్మణ్యం ప్రతి సంవత్సరం షిరిడి సాయి దేవస్థానం 250 బస్తాలు పంపిణీ చేశారు. అదేవిధంగా ఈరోజు తిరుపతి దేవస్థానానికి 50 బస్తాలు అన్నదాన వితరణకు పంపిస్తున్న సందర్భంగా వాహనానికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలిశెట్టి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేవుని సహాయ సహకారాలతో రియల్ ఎస్టేట్ సుబ్రహ్మణ్యం జనరల్ స్టోర్ ద్వారా వచ్చిన డబ్బుతో షిరిడి సాయిబాబా దేవాలయానికి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రతి సంవత్సరం బియ్యం ప్యాకెట్లు అన్నదాన వితరణకు పంపిణీ చేయడం జరుగుతోందని, దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుతున్నామని తెలిపారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అన్నదాన నిమిత్తము పోలిశెట్టి బాలవీరయ్య అండ్ సత్యనారాయణ, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కన్స్ట్రక్షన్ అండ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సూపర్ మార్కెట్ అక్కడ అన్నదాన సేవా నిమిత్తము ఆ దేవదేవునికి ప్రసాద వినియోగ నిమిత్తము 50 ప్యాకెట్ల బియ్యాన్ని పంపించడం జరుగుతుంది. ఆ దేవదేవుడు మాకు ఇచ్చిన అదృష్టంగా భావించి మాకు అవకాశం కల్పించేందుకు ఆ దేవునికి యొక్క సదా ఎప్పుడు ఆయన సేవలో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. అలాగే మొన్న పోయిన వారంలో షిరిడీకి 220 ప్యాకెట్లు ఆ సాయినాథుని సన్నిధికి కానీ పంపించడం జరిగింది. సాయినాథుని యొక్క ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు మనసారా మా యొక్క కస్టమర్ సేవకులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు శ్రీ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మరియు పరిశీలకులు సురేంద్రారెడ్డి జాయింట్ సెక్రటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్షేత్రస్థాయి ప్రముఖ శ్రీ చంద్రశేఖర్ పాల్గొనగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నంద్యాలకు చెందిన ప్రముఖ పాఠశాల శాంతినికేతన్ స్కూల్ యాజమాని అయినటువంటి సుధాకర్ని మరియు ప్రధాన కార్యదర్శిగా శ్రీ నిమ్మకాళి సుధాకర్ని, వీరితో పాటుగా ఉప అధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో
కార్యక్రమాన్ని ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ క్రీడా భారతి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రకాల వర్గాల వారు ఆటలు ఆడుకుని మానసిక ఆనందాన్ని పెంచుకోవాలని, అలాగే భారతదేశాన్ని ఒలింపిక్స్లో ముందు ఉంచాలని ఆ ఉద్దేశంతో క్రీడా భారత పుట్టిందని వారు తెలియజేయడం జరిగింది. అనంతరం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ క్రీడలు అనేవి మానసిక శారీరక దృఢత్వం పెంచడంతో పాటుగా జీవన ప్రమాణాన్ని కూడా పెంచడానికి దోహదపడతాయని వారు తెలియజేశారు. అంత చిన్న దేశంతో ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ రావడం, ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాం. మనం కొంచెం గోల్డ్ మెడల్ తీసుకుంటాం. చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ కోసం, అంతేకాక క్రీడా భారతి స్పోర్ట్స్ అంటే ఫిట్నెస్, హెల్త్, ఫిట్నెస్ కోసం చాలా మంచిది. అంటే ఒకటి యోగా, సూర్య నమస్కారం, ఇవన్నీ ఒక హోలిస్టిక్ అవకాశంగా ఉంది. చేయడం అలాగే ఇంటర్నేషనల్ యోగా వచ్చింది. ఇంటర్నేషనల్ యోగా కరెస్పాండెంట్ గారైనటువంటి సుధాకర్ గారికి, అంటే నంద్యాల శాఖని ఈరోజు అనౌన్స్ చేయడానికి ఆనందంగా ఉంది. దాంట్లో ముఖ్యంగా ప్రెసిడెంట్గా నేను, నంద్యాల జిల్లా ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా విజయం సుబ్బారెడ్డి గారు వేదిక మీద ఉన్నారు, చంద్రమౌళి గారు ఆళ్ళగడ్డ ఈరోజు వారు రాలేకపోయారు, మహేశ్వరమ్మ గారు మీరు వేదిక మీద రండి. వస్తున్నారంటే మనం తెచ్చి ఇంకోసారి పెడతాం సార్ దండం మనం ఇంకోసారి చేద్దాం. జిల్లా స్థాయి నుంచి నేషనల్స్ వరకు ఎన్నో కార్యక్రమాలు గతంలో చేపట్టడం జరిగింది. ఈరోజు కూడా ఈ క్రీడా భారతి అధ్యక్షులుగా నేను నిజంగా నాకు ఉండేటువంటి తక్కువ టైంలో నేను ఫస్ట్ హెసిటేట్ చేశాను, కానీ సార్ చెప్పినందుకు కాదనలేకపోయాను. సో ముఖ్యంగా మనకి ఈరోజు క్రీడా భారతికి సార్ రాయలసీమ ప్రెసిడెంట్గా అండ్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉన్నందుకు వారికి కంగ్రాచులేషన్స్. నాకు ఈరోజు వరకు ఇక్కడికి వచ్చేందుకు తెలియని విషయం. సో వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలో ఏర్పడినటువంటి ఈ నూతన గవర్నింగ్ బాడీ నంద్యాల ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని చాలా వరకు మనం క్రీడా అసోసియేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనది కొత్త కాదు, క్రీడా భారత్ అనేది కొత్తది కాదు, కానీ చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి ఇంకా అక్కడ ఒక సరైనటువంటి ఫార్మాట్లో ఇంకా ప్రోత్సాహం జరగట్లేదనేది మన అభిప్రాయం. అలా కాకుండా ఈ క్రీడా భారతి ఆధ్వర్యంలో నిక్కచ్చిగా ఎటువంటి విచక్షణ లేకుండా టాలెంట్ ఉన్నటువంటి ప్రతి విద్యార్థిని, ప్రతి యువకుడిని, యువతిని కూడా ప్రోత్సహించి నిజాయితీగా వాళ్ళకి రావాల్సినటువంటి, వాళ్ళకి దక్కాల్సినటువంటి ప్రోత్సాహాలు దక్కేలాగా మరి చాలా పెద్ద గోల్ అది. ఒలింపిక్స్లో మెడల్ సాధించడం అనేది మాట్లాడుకోవడానికి సులభమే, కానీ
అచీవ్మెంట్ చాలా కష్టమైనటువంటి విషయం. చాలా డెడికేషన్ ఉండాలి, చాలా మంది కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఉండాలి. ఇక్కడ కండక్ట్ చేయగలిగితే భారత స్థాయిలోనే మన నంద్యాల చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి అవకాశం క్రీడాకారులందరూ కూడా మంచిగా ఎదిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలాగే రకరకాలైనటువంటి గేముల్లో కూడా మనం దీన్ని వాళ్ళని మంచి క్రీడాకారులను తయారు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేదానికి మనం ప్రయత్నం చేయొచ్చు. మనకి వసతుల పరంగా కానీ ప్లే గ్రౌండ్స్ పరంగా కానీ మనకైతే ఇబ్బందులు ఏమీ లేవు. మనకి మొదట కావాల్సింది ఈ క్రీడని ఎంకరేజ్ చేయడానికి అవసరమైనటువంటి వసతి కల్పించేటువంటి ప్లే గ్రౌండ్ కల్పించేటువంటి వ్యక్తులు కావాలి. జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాసంప్రోక్షణం, దిగువ అహోబిలం, అహోబిల క్షేత్రం జూలై 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందు జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహాసంప్రోక్షణము చేయవలనని నిర్ణయించడమైంది. ఈ క్రమంలో 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు 16/6/2024 తేదీ వరకు బాలాలయ కళాకర్షణము నిర్వహిస్తున్నామని, కావున అదేవిధంగా 16వ తేదీ నుండి జూలై 7వ తేదీ వరకు దిగువ అహోబిలంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి మూలమూర్తి దర్శనం ఉండదని, ఉత్సవమూర్తిని దర్శించుకోవచ్చు. మహాసంప్రోక్షణం పిదప భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. భక్తులందరూ సహృదయంతో సహకరించగలరు. అహోబిలే గారుడశైల మధ్యే కృపావసాత్ కల్పిత సన్నిధానం లక్ష్మ్యా సమాలింగిత వామభాగం లక్ష్మీ నృసింహం శరణం ప్రపద్యే ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షడగోపమునీశ్వరం శ్రీరంగనాథ షడగోపయతీంద్రదిట్టం లక్ష్మీ నృసింహ సడజిత్ కరుణైకపాత్రం శ్రీరంగవీర రఘురాట్ షడగోపహృత్యం వేదాంతదేశిక యతీంద్రమహం ప్రపద్యే శ్రీమద్రంగసటారి సమ్యవివరాల్ లబ్ధాగమాంతద్వయం శ్రీమద్వీర రఘూద్వహాద్య సడజిత్ పాదార విందాశ్రయం శ్రీమద్వేదపదం స దేశికయతే కారుణ్య వీక్షాత్పదం సేవే రంగధురీన శాసనవశం నారాయణం యోగినం వేదాంత దేశిక యతీంద్ర కటాక్షలబ్ధ త్రయ్యంతసారమణవద్య గుణంబుదాగ్ర్యం నారాయణాఖ్య యరిదుర్య కృపాభిషిక్తం శ్రీరంగనాథ యతిశేఖరమాశ్రయామః. అస్మద్గురుభ్యో నమః, అస్మత్పరమగురుభ్యో నమః, అస్మత్సర్వగురుభ్యో నమః. జ్వాలాహోబిలమాలోల క్రోడకారంచ భార్గవాః యోగానందశ్చత్రవటః పావనో నవమూర్తయః అని నవనారసింహ క్షేత్రంలో 9 నరసింహస్వామి వారు కాకుండా దిగువాహోబిల క్షేత్రంలో 10 లక్ష్మీ నృసింహస్వామికి కొలువుండిన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు శ్రీభూమి నీలా అమృతవల్లీ నాయికా సమేతస్య శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి సన్నిధి జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం చేయుటకు శ్రీమద్ అహోబిల మఠం పీఠాధిపతి అయిన శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికుల వారి నియమానుసారంగా జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణం మిథున మాసం శుక్లపక్ష తృతీయ అనగా 7/7/2024 నాడు చేయుటకు సంకల్పించి దానికి పూర్వాంగంగా బాలాలయ కైంకర్యం, బాలాలయం అనగా ఆ భగవంతుని లక్ష్మీ నరసింహస్వామి వారిని కళాకర్షణం చేసి బాలాలయంలో నిర్మాణం చేసి ఈ ఒక్క 20 రోజుల పాటు గర్భాలయంలో అమ్మవారి సన్నిధి నందు జీర్ణోద్ధారణం చేయుటకు కాల పరిమితంగా 20 రోజులు ప్రకటించినారు కనుక రేపు చివరి దినమైన ఎల్లుండి కళాకర్షణం చేసిన తర్వాత గర్భాలయంలో యావత్ భక్తులని ప్రవేశించేదానికి నిషేధం చేయటం అయినది. కావున భక్తులు ఈ ఒక్క జీర్ణోద్ధారణ అష్టబంధన మహాసంప్రోక్షణ వైభవం
7/7/2024 నాడు జరుగుతున్నది కనుక భక్తులందరూ ఉత్సవమూర్తి అయిన శ్రీభూమి నీల అమృతవల్లి నాయికా సమేతస్య శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని అద్దాల మంటపమునందు సేవించి వారి యొక్క దివ్య పరిపూర్ణ అనుగ్రహం యావత్ భక్తులకు లభించాలని ఈరోజు కార్యక్రమంగా బాలాలయానికి పూర్వాంగంగా భగవదాజ్ఞ, మహాసంకల్పం, పుణ్యాహవాచనం, మృక్ సంగ్రహణం, అంకుర హోమం వరకు జరిపి రేపు ఉదయం మరియు కార్యక్రమం ప్రారంభిస్తారు కనుక భక్తులందరూ ఈ ఒక్క అష్టబంధన జీర్ణోద్ధారణ మహాసంప్రోక్షణానికి యావత్ భక్తులు ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రమైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా స్వామివారిని సేవించేదానికి వచ్చే అనువాయం కనుక వారందరూ ఈ ఒక మహాసంప్రోక్షణ వైభవంలో భగవంతుని సేవించుకుంటే ఒక నృసింహస్వామి వారిని ప్రతిష్ఠ చేసే వారికి ఏ ఒక్క ఫలితం లభిస్తుందని పురాణం చెప్తుంది కనుక వారు సేవించిన వారు కూడా ఆ ఒక ఫలితం జరుగుతుంది కనుక భక్తులందరూ 7/7/24 నాడు అందరూ వచ్చి ఈ మహాసంప్రోక్షణ వైభవంలో పాల్గొంటూ లక్ష్మీ నృసింహస్వామి వారి ఒక కృపాకటాక్షం, అదేవిధంగా ఆచార్యులైన శ్రీవంతుడబాబు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశుల వారు కృపాకటాక్షం అనుగ్రహం పొందాలని చెప్పి మరి కోరుచున్నాం. సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదధ్వందో దధ్యాదత్యంత వైభవాత్ కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రీమదాదివంశడగోప యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే లక్ష్మీ నృసింహదివ్య పాదుకా సేవక శ్రీవంశడగోప శ్రీ నారాయణ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవంశడగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల మూలసాగరంలో ఇంటికి తాళం వేసిన ఇంట్లో దుండగులు బంగారు నగదు చోరీ. నంద్యాల ఎంపీ శబరిని ఘనంగా స్వాగతం సత్కరించిన జిల్లా అధికారులు. నంద్యాల పట్టణ ప్రజలకు రుణపడి ఉంటా శబరి వెల్లడి. నంద్యాల గుడ్ సేఫ్టీ స్కూల్ వద్ద నీటి పైప్లైన్ పగిలిపోవడంతో వృధాగా పోతున్న నీరు. ఫిర్యాదు చేసినా స్పందించిన మున్సిపల్ అధికారులు. నంద్యాల ఎంపీ శబరిని వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదిస్తూ ఘనంగా సత్కరించిన బ్రాహ్మణ సేవా సంఘం సుధీర్. నంద్యాల సంకల్ప ఒలింపిక్ స్కూల్లో 18వ తేదీన జిల్లా స్థాయి చదరంగ 3 జట్ల ఎంపిక పోటీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి 50 బస్తాల బియ్యాన్ని పంపిణీ చేసిన సుబ్రహ్మణ్యేశ్వర జనరల్ స్టోర్ పొలిశెట్టి సుబ్రహ్మణ్యం. క్రీడా భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక. అధ్యక్షుడిగా సంకల్ప స్కూల్ అధినేత సుధాకర్ ఎంపిక. ఆలగడ్డ అహోబిలం క్షేత్రంలో దిగు అహోబిలంలో 16 నుండి జూలై 7 వరకు మూలమూర్తి దర్శనం నిలిపివేత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.